భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా సాగిస్తున్నారు. మైనింగ్ మాఫియాతో పాటు ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం మోపుతామని చెబుతున్న మంత్రులు ఇలాఖాలోని యథేచ్ఛగా దోపిడీ సాగడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవర్లోడ్ కారణంగా నష్టపోతున్నామని ఆందోళన చేపట్టారు లారీ డ్రైవర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం సుబ్బంపేట ఇసుక ర్యాంపుకు ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీలను ఇసుక కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారు. ఓవర్లోడింగ్ వేసుకుంటేనే లోడ్ ఇస్తామని చెబుతున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం టీఎస్ఎండీసీ అధికారుల దృష్టికి వెళ్లినా వారు కాంట్రాక్టర్లతో చేతులు కలిపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 3 రోజులుగా లోడింగ్ ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్లతో పాటు అధికారుల తీరుకు నిరసనగా భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే రహదారిపై ధర్నాకు దిగారు. ఓవర్లోడింగ్ కోసం ఒక్కో లారీకి అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జియో వచ్చిన కాంచి లోడింగ్ ఆఫ్ చేసి మేము పాసింగ్ అయితే ఓవర్లోడ్ అయితేనే చేస్తాం, మాకు పాసింగ్ అయితే గిట్టుబాటు కాదని చెప్పినాక సరే అని ఏరే వాగులు అన్నీ స్టార్ట్ చేసారు. మధ్యాహ్నం సాయంత్రం దాకా ఆపి అవి చేస్తున్నా మీరు మాకు పాసింగ్ చేసి పంపిరి కాకుండా లోడింగ్ డబ్బులు ఇస్తా ఉన్నా కానీ జరసేపు గంట సేపు కానీ నిన్న సంది టీఎస్ఎండీసీ వాళ్ళు కాంట్రాక్టర్లు లోడింగ్ చేస్తలేరు. గంట కానీ ఆపిరు. ఆపినాక మళ్ళీ మార్నింగ్ చేస్తామన్నారు. మార్నింగ్ మళ్ళీ వచ్చి అడిగితే గంట ఆగు ఇల్లు వస్తలేరు, గంట ఆగు ఆయనకు ఫోన్ చేసిన, గంట ఆగు ఫోన్ చేసిన, పిఓకి ఫోన్ చేసిన, వీళ్ళందరూ ఫోన్ చేసిన అని చెప్తున్నారు కానీ ఒక్కరికి దీనికి రెస్పాన్స్ అయితే లేరు. ఈ ఓవర్లోడ్ వద్దని గవర్నమెంట్ పాసింగ్ చేసింది. ఆ పాసింగ్ చేసినప్పటి నుండి ఈ కోరి కాంట్రాక్టర్ వాళ్ళు మేము బకెట్లు వేస్తేనే లోడ్ చేస్తాము, లేకపోతే లోడ్ చేయము, పాసింగ్ లోడ్ చేయము, మాకు డబ్బులు కావాలి, బకెట్కు 2000 ఇవ్వండి, లోడింగ్ 1500 ఇవ్వండి, ఇస్తేనే మేము లోడింగ్ చేస్తాము. మేమేమంటున్నాము, మాకు పాసింగ్ చేయండి, ఓవర్లోడ్ వద్దు, మాకు ఆర్టీఓలతో ఇబ్బంది అవుతుంది. రోడ్ల మీద ఒక్క లోడ్ పోయి పంపిస్తే 1 లక్ష రూపాయలు అవుతుంది. ఈ ఓవర్లోడ్ వల్ల ఒక జత టైర్లు వాళ్ళకి 60 నుంచి 70,000 రూపాయలు అవుతున్నాయి. ఇవన్నీ బాధలు తట్టుకోలేక గవర్నమెంట్ మాకు సహకరించి పాసింగ్ నింపుకోమని చెప్పింది. ఆ సలహాలు మేము కూడా పాటిస్తున్నాము. పాసింగే తీసుకుపోవాలనుకుంటున్నాం. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం ఈ కాంట్రాక్టర్లు ఏముంది, మేము ఓవర్లోడ్ వేస్తేనే మాకు గిట్టుబాటు అవుతుంది, బకెట్లు వేస్తేనే గిట్టుబాటు అవుతుంది, అట్లా అయితేనే లోడ్ చేస్తాం, లేకపోతే లోడ్ చేయము అని 3 రోజుల లోడింగ్ బంద్ పెట్టారు. తమకు ఓవర్లోడ్ అవసరం లేదని, రూల్ ప్రకారం పాసింగ్ లోడ్ ఇస్తే సరిపోతుందని, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లతో పాటు అందుకు సహకరిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.